దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తరువాతి 15వ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ఆరాధనలో మనం ప్రవేశించడానికి గాను కీర్తన పుస్తకం నుంచి 269వ కీర్తన, అడుగుచున్నామో దేవా కడుదయను గావ అనే కీర్తన పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకునడం ద్వారా ఆరాధనలో ప్రవేశిద్దాం. అడుగుచున్నామో దేవా కడుదయను గావా నడుగుచున్నామో దేవా కడుదయను గావా చిడుగులమైనా మేమోని నడుగుటకు నే బిడియామోండము అడుగుడి మీకిడియదనంచు నాన తీర్చిన వాగ్దానముగని నిన్నడుగుచున్నామో దేవా కడుదయను గావా వీడుకలరగా గూడి నినుగొని యాడి అడిగెడు నీదు భక్తుల గోడు గనిదయ తోడా నేప్పుడు వీడక నెరవేర్తువని నడుగుచున్నామో దేవా కడుదయను గావా ధరణిపైని మరణమయ్యడు తరుణమందు కరుణా కలిత పరమపురమునందు చేరి వరసుకంబులను భవింప అడుగుచున్నామో దేవా కడుదయను గావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సీతారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమని ఎదుటొప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచు ఉన్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతే కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలం మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు.
ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చచ్చు, వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికి దయచేయము. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. తండ్రికి దునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగము లందునట్లు మహిమ కలుగునుగా. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము నందున ఇలాకు సమాధానం నరుల కయనదయ. ప్రభువైన దేవా, ప్రమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమ పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిడాలంచియు నీకు మహిని మస్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము మోయు దేవుని నీ గొర్రె
పిల్లమును రించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనాలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్న విపుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీ ఎడతగని కనికరముతో నీ సంఘమును పవిత్రపరిచి కాపాడును. అది నీ సహాయము లేకుండా సురక్షితముగా నిలవనేరదు గనుక నీ కృపా సహాయముల చేత దాన్ని ఎల్లప్పుడూ సంరక్షింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలను చదువుకుందాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదురేమో అనే తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తన్ను తానే మోసపరచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకోవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విస్కక యుందము. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇంతటితో ఈ దినమునకైనా పత్రికా పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24 నుంచి 34 వచనాల వరకు.
ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుండి 34వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడునూ చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింప నేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఈ నాటికి ఈడు, ఆ నాటికి చాలును. ఇంతటితో ఈ దినమునకైనా సువార్త పాఠ్యభాగము ముగిచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమంతా కలిసి ఏకీభవించి అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏ కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కనియన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్యలోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తరువాత 15వ ఆదివారం దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానంలో మనం ప్రవేశించే ముందు కీర్తన పుస్తకం నుండి 14వ కీర్తన నాకేమీ కొదువ నాదుడుండగా అనే కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకునడం ద్వారా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాకేమీ కొదువా నాదుడుండా మింక నాకేమీ కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమీ కొదువా నాదుడుండా తనివేదిరన్ మేళ్లను భావింప నేను తనివేదిరన్ మేళ్లను భావింప నను సదా మేళ నిడిపాచిక నదిమి మృదువుగా
బండు కొనజేయును గనుక నాకేమి కొదువా నాదుడుండా దురితంబులుండు ధరణి నాకు నిజమో దురితంబులుండు ధరణి నాకు నిరవు కాదిక నేపటికి నా పరమదేవుని మందిరమే నా ఇల్లు గనుక నాకేమి కొదువా నాదుడుండా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలలో నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ప్రార్థన చేసుకుందాం. కృపమయ పరిశుద్ధురాని ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. నీ పరిశుద్ధ పాదాల చెంత ఈ ఉపవాస దినము తదుపరి పరిశుద్ధ పునరుద్ధాన దినముగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిన్ను మహిమపరచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. ప్రియ బిడ్డలతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకోండి. బిడ్డలతో సంఘముతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోండి. అలాగే ప్రభువా, నా కొరకు మా కొరకు మీరు సిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగనిచ్చి సంపాదించిన నీ సంఘముతో కూడి వచ్చిన విశ్వాసులతో బిడ్డలతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకలవలే మా మీద దిగనిచ్చి మమ్మలను సంధించి మా ఆత్మలను బలపరుచుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. అలానే ఈ వాక్య ధ్యానములో పాల్గొందిన మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కొక్కరిని త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు గత కొన్ని వారాలుగా ఉపవాస దినములో అలాగే ఈ ఆదివారపు వాక్య ధ్యానాలలో కూడా శరీరము ఆత్మ అనే రెండు అనుభవాల గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. నిబంధన విషయం కావచ్చు, ఆలయం విషయం కావచ్చు, నడుచుకునే జీవిత నడవడికను గురించి కావచ్చు, మనం ధరించుకునేటువంటి ఆభరణాలు వస్త్రాలు శరీరానికి బాహ్యంగా అలాగే ఆధ్యాత్మిక జీవితానికి అంతరంగంగా ధరించవలసిన అనుభవాలు, శరీర ఆత్మలకు సంబంధించిన వ్యత్యాసాలతో కూడిన సందేశాలు గత కొన్ని దినాలుగా మనం వింటూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశం, అదే
ఆత్మీయమైనటువంటి స్థితికి, అదే శరీర సంబంధమైన అనుభవానికి. ఈ రెండు పాఠ్యభాగాలను చాలా చక్కగా వివరిస్తూ వస్తున్న సందర్భంలో సువార్తికుడైన మత్తయ్య ప్రభువారు చెప్పిన ఒక చక్కని సంఘటనను రచించిన సందర్భం మనం ఈరోజు చదువుకున్నాం. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకడిని ప్రేమిస్తాడు, ఒకడిని ద్వేషిస్తాడు. ఒకడికి లోబడతాడు, మరొకడితో తిరగబడతాడు. ఏ ఒక్క దాసుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అనే దాన్ని ఆయన వివరించడంలో కలిగినటువంటి భావం మరొక వచనంలో కూడా వెళ్ళకుండగానే అదే వచనంలో చాలా చక్కగా జవాబు ఇచ్చారు. ఆ మాట చెబుతూ చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ దేవుడు కావాలా, సిరి సంపదలు కావాలా, ఐశ్వర్యము, ధనము, సంపద, సిరి ఇవి కావాలా, లేకపోతే దేవుడు కావాలా? ఒకవేళ దేవుడే కావాలనుకుంటే ఇవి దేవునితో ఉన్నప్పుడు ఇవి మనకు ఉండకూడదా? ఇవి మనకు వద్దా? సిరి సంపదలతో ఉంటే దేవుణ్ణి ఆరాధించలేమా? ధనవంతులుగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేమా? ఈ అనుభవాలు, ఈ అనుమానాలు రేటి క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితంగా తెలియచేయబడినటువంటివే. ఆ మాటకు వస్తే ఎక్కువగా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, సూర్యబెజ్జములో ఉంటే దూరిట సులభము, ఇలాంటి సామెతలు చాలా చెబుతూ ఉంటారు. దాన్ని వివరించే అంత వివరణకి కావలసిన సమయం మనకి ఇక్కడ లేదు. కానీ ఒక మాట నేను చెబుతాను. ఇద్దరు ధనవంతులని మీకు అందరికీ తెలిసిన వ్యక్తులు నేను జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళతాను. ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడే స్వయంగా వచ్చి వాడే అడిగాడు. ఏమన్నాడంటే, అయ్యా, నేను 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా నెరవేర్చాను, ఇంకా దేవుడి రాజ్యానికి ప్రవేశించడానికి నాకు ఇంకా ఆటంకం ఏముంది అని అడిగాడు. స్వయంగా వచ్చి స్వయంగా ప్రశ్నించి స్వయంగా అడిగాడు. 10 ఆజ్ఞలు నెరవేర్చానని పాదిరి గారి దగ్గరికి వచ్చి నిలబడి, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నిలబడి అడగడం అంటే వీళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు 10 ఆజ్ఞలు నెరవేర్చడం లేదు. కానీ సమస్తము ఎరిగిన దేవుడు, హృదయాంతరంగ రహస్యాలు ఎరిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములు సమస్తము ఎరిగిన దేవుడు ముందు నిలబడి చెప్పాడంటే ఎంత పగడ్బందీగా తన యొక్క జీవితాన్ని ఆ 10 ఆజ్ఞలు నెరవేర్చడంలో రుజువుపరుచుకున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు ప్రభువారు ఒక మాట అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి నన్ను వెంబడించు. ఈ సిరి, ఈ సంపద, ఈ ఐశ్వర్యం, ఈ ధనం అక్కడ చాలా అతని జీవితానికి అడ్డొచ్చాయి. వెంటనే అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. 10 ఆజ్ఞలు నెరవేర్చిన వ్యక్తి పరలోకానికి ఒకటే ఒక్క అడ్డు, తన ధనము మీద తన మనస్సు పెట్టుకోకుండా ఉంటే, నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్న ఆ గొప్ప భాగ్యం అతను వదులుకున్నాడు. నిజంగా అదే పని చేస్తుంటే ఈరోజు ఆ 24 సింహాసనాలలో ఒక సింహాసనం అతనికి దక్కి ఉండేదేమో. అంతేకాకుండా నిత్య రాజ్యమునకు వారసుడయ్యేవాడు, నిత్య జీవమును పొందేవాడు. అయినా ధనవంతుడే. 10 ఆజ్ఞలు నెరవేర్చి పని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిన ధనవంతుడే అతను. అసలు ఏ ఆజ్ఞలు నెరవేర్చకుండగా, యేసు ఎవరో కూడా తెలియకుండగా, దేవుని సువార్తల గురించిన విషయాలలో ఒకదాని మీద అవగాహన లేని స్థితిలో ఉన్నటువంటి ధనవంతుడైన జక్కయ్య, సుంకపు మీటి దగ్గర ఉన్న జక్కయ్య ఆయన దగ్గర రాలేదు, ఆయనతో ఏం మాట్లాడలేదు, ఆయనతో ఏం సంభాషించలేదు. కానీ ఆయనను చూడాలనే ఆసక్తి మేడు చెట్టు ఎక్కితే, జక్కయ్య దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందనగానే ఆ రక్షణ ఏంటో తెలుసుకోగలిగిన జ్ఞాన నేత్రాన్ని దేవుడు ఆ బిడ్డకు తెరిచాడు. వెంటనే దిగాడు. తనకున్న ధనాన్నంతా సిరిసగం పేదలకు ఇచ్చాడు.
ఎవరి దగ్గర ఏమి తీసుకుని అన్యాయంగా వాళ్ళకి రెండింతలు ఇచ్చారు. ఇంకా అతని దగ్గర మిగిలేదేమీ లేదు. ఇక్కడ యవనస్తుడి దగ్గర కోరింది, ఇక్కడ జక్కీ దగ్గర జరిగింది. ఒకసారి పోల్చి చూసుకుంటే దేవుడు కనుక అలా కోరాడంటే మరి ఇక్కడ దేవుడు కోరకుండగానే మనిషి తన ధనం విషయంలో, తన ఐశ్వర్యం విషయంలో, తన సంపద విషయంలో, తన సిరి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మానవ నిర్ణయం, తన ఆలోచన కొద్దీ దేవుని పిలుపు కొరకు తీసుకున్న నిర్ణయం. మరి ఈరోజు ఒక క్రైస్తవునిగా ఈ ధనము మీద నీ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఒక క్రైస్తవునిగా ఈ ధనం మీద నీ అభిప్రాయం ఏంటి? ఈరోజు పత్రిక పాఠ్యభాగం కూడా అదే విషయాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉంది, అదే సందర్భాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 6వ అధ్యాయం 10వ వచనం వరకు చూస్తే ఈ క్రైస్తవ్యానికి ఇబ్బందికరమైన అనుభవాలను ప్రస్తావిస్తూ అందులో ఈ క్రైస్తవులు అందరూ ధనవంతులు కాదు, అందరూ పేదవారు కాదు, అలాగని అందరూ ధనాపేక్ష కలిగిన వారు కాదు, అందరూ ఆధ్యాత్మిక అనుభవంతో పరలోక ధనాన్ని సంపాదించుకోవాలనే తాపత్రయంతో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. కానీ ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరి భారం ఒకరు భరించండి. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ ఫలాలు పొందుతాడు, శరీరాన్ని బట్టి విత్తేవాడు శరీర ఫలాలు పొందుతాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి తన ఫలాలన్నింటిలో ప్రథమైనవి శ్రేష్టమైనవి ఇవ్వాలి. మనము ఆత్మ అనుసరించి జీవించువారమైతేమో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరము వివాదమునకు రేపగయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాతిశయపడకయు ఉందము. ఈరోజు ఒకరికి ధనం పెరుగుతుంటే మరొకరికి అసూయ, ఒకళ్ళు ధనవంతులు అవుతుంటే ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటే మరొకరు చాలా బాధపడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది బయట ఇతర సహోదరులలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ క్రైస్తవ సహోదరులలో ఈ సందర్భాన్ని చాలా ప్రస్ఫుటంగా మనం వారి ముఖాలలో, వారి మాటలలో, వారి అనుభవాలలో, వారి సంభాషణలో, వారు చూపే ప్రేమలో మనం చూడగలం. అందుకనే దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 49వ సంకీర్తన 16వ వచనంలో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించుచున్నప్పుడు భయపడొద్దు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించుచున్నప్పుడు భయపడొద్దు. అంతేకాదు అసూయపడొద్దు. గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరించిన అనుభవం ఈరోజు మనం చూస్తే ఈ తాత్పర్యం మనకు అందులో కనపడతా ఉంది. అలాగే సువార్త పాఠ్య భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం చూస్తూ ఉంటే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24 నుంచి 34 వచనాల వరకు చూస్తున్నప్పుడు చాలా మంచి సందేశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనను, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించటం లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అడవి పువ్వులను చూడండి, అవి ఎంతో అందంగా ఉన్నాయి. ప్రొద్దున మొలిచి సాయంకాలం పొయ్యిలో వేయబడి ఆ పువ్వుకే అంత అందాన్ని ఇచ్చాడు. సొలొమోను కూడా అంత ఆధిక్యత ఇవ్వలేదు. అలాంటిది ఆయన స్వరూపంలో పుట్టిన నిన్ను దేవుడు విడిచిపెడతాడా? ఆహారము కంటే ప్రాణము వస్త్రము శ్రేష్టమైంది కాదా? ముఖ్యమైనది కాదా? గొప్పవి కావా? ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఈ ప్రాణము, దేహము, ఈ అనుభవాలను నీకు ఇచ్చినటువంటి దేవుడి విషయంలో నీవు ఏ రీతిగా దేవునిని మహిమపరచగలుగుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. అదే మాట చివరికి వెళ్ళేటప్పటికి చెబుతా ఉంటాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఈనాటి కీడు ఆనాటికి చాలును. అన్యజనులైతే వీటన్నిటిని గురించి చింతిస్తారు. రేపు పిల్లలేటి, పిల్లల పెళ్లికేటి, ఈరోజే కొంత డబ్బు నిలవేసేయాలి. ఇంకా పుట్టి 6 నెలలు కాకముందే ఏదో కొంత డబ్బు ఎత్తే కొన్ని లక్షలు వచ్చేస్తాయి అప్పటికి. అలాగే ఈరోజే మనం ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఎలాగా ఇన్సూరెన్స్ చేయించేసుకోవాలి. లేకపోతే రేపు సంగతి ఏంటి, అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ దాచాలి, ఇక్కడ దాచాలి. అందుకనే ఒక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. మరి సహోదరుడా, ఈరోజే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు. ఈ ధనాన్ని
ఈ అనుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 1-2 మాటలు ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకనంటే ఈ ధనము మనకి రాబోయే కాలంలో ఒక మంచి పునాది వేస్తుందా? పోనీ ఈ ధనము ఈ రోజుకి మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఐశ్వర్యము, ఘనత, జీవము ఈ ధనం వల్ల ఏమన్నా వస్తుందా? ఈరోజు మన గత కొన్ని వారాలుగా ఆత్మ, శరీరము అనేటువంటి అంశాలు ధ్యానిస్తున్నాం కదా. అందులో ఈరోజు 2 పాఠ్యభాగాల్లో కూడా మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పబడిన అనుభవంలో కూడా చూసే సారాంశము, దాని యొక్క తాత్పర్యము ఒకసారి చూస్తే ఆత్మ సంబంధమైన ధనము, శరీర సంబంధమైన ధనము 2 ప్రస్ఫుటంగా పరోక్షంగా 2 వాక్య భాగాల్లో కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ధనము, శరీర సంబంధమైన ధనము. అంటే ఆత్మ సంబంధమైన ధనము పరలోకములో ఉంది, శరీరమై సంబంధమైన ధనము భూమి మీద ఉంది. భూమి మీద మనం ఉంటుండగానే పరలోకంలో ధనం సంపాదించుకోవాలి. భూమి మీద ఉంటుండగానే భూమి మీద ఉన్న ధనాన్ని మనం సంపాదించుకుని మన పిల్లలకి, మనకి వెనక ముందు కూడగట్టుకుని ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు గుప్తమై ఉన్న దేవునిని మనం కలిగి ఉన్నాం. ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి. యోహాను సువార్త 15:7 చెబుతాడు. అది మీకు ఇస్తానన్న దేవుని దగ్గర పెట్టుకుని, అది మీకు ఇస్తానన్న దేవుని మనం కలిగి ఉండి, అది మీకు ఇస్తానన్నటువంటి ఆ రక్షకుని మనం కలిగి ఉండి, రేపుకి ఏమైపోతుందో, మొన్నటిది ఏమైందో, ఈ రోజు ఏమైపోతామో, లేకపోతే మన జీవితం ఏమైపోతుందో. నిజంగా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటి ఇల్లాలు ఇదే బుర్రగొట్టుకుంటుంది. ప్రతి ఇంటి యజమాని ఇలాగే తలపట్టుకుని కూర్చున్నాడు. ఏ వ్యాపారం, ఏ ఉద్యోగం, ఏ ఆధిక్యతలో ఉన్నా వాళ్ళ బెంగలివే. ఏమైపోతుంది, జీతం సగమే వస్తుందని కొంతమంది, అసలు జీతమే లేదని కొంతమంది, అసలు ఉద్యోగమే పోయిందని కొంతమంది, అసలు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లేదు, మనం ఎలా బతుకుతామని కొంతమంది, అరేరే మన పిల్లల భవిష్యత్తు ఏంటని కొంతమంది, అరేరే మన బతుకే ఏంటి రేపొద్దునని కొంతమంది. నిజంగా ఇటువంటి కరోనా వైరస్ పరిస్థితులే కాదు, సామాన్య పరిస్థితుల్లో కూడా ఇంతగా చింతించి, ఇంతగా బాధపడి మనుషులందరి కొరకు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రేపటిని గూర్చి చింతింపబుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మరి ఈ రోజున దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న అనుభవం, భూమి మీద ఉండి ధనం లేకుండా ఉండమని దేవుడి వాక్యం చెప్పటం లేదు. తను నమ్మిన వాళ్ళు ఎవరు ధనవంతులుగా ఉండకూడదని అనటం లేదు. పరలోక రాజ్యములో ధనవంతుడి కన్నా సూది బెజ్జములు ఒంటి వెళుతుందని చెప్పిన ఆ దృక్పథం, ఆ సూది బెజ్జం అంటే ఏంటో, సూది బెజ్జం అంటే సూది కాదు. ఒక పట్టణపు కోట మూసిన తర్వాత, తలుపులు వేయబడ్డ తర్వాత ఏదైనా పట్టణపు వ్యక్తి బయట ఉంటే అతను ప్రవేశించడానికి ఏర్పాటు చేసి ఒక చక్కని ఇరుకైన మార్గం, మరల కోట తలుపులన్నీ తీయకుండగా. అది చాలా పెద్ద విషయంగా మనం దాన్ని వివరించవచ్చు, కానీ క్లుప్తంగా మీకు అర్థం అవడం కొరకు చెబుతున్నాను. అలాగనుకుంటే జక్కయ్య దేవుని రాజ్యానికి వారసుడు ఇలాగయ్యాడు. అలాగనుకుంటే ఈరోజు ఆయన నమ్మిన వారందరూ ఎంతమంది, ఎంత గొప్ప ధనవంతులు ఉన్నారు. ఆయన చెబుతున్నాడు, నన్ను ఆశ్రయించే వారికి ఏమేను కుదవలేదన్న వాగ్దానం చేసిన దేవుడు. నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనను కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవలేదు అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనను మించి మన హృదయంలో కానీ మనసులో కానీ దేనిని అయినా లక్ష్యము చేస్తే అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది గనక అది ఉండకూడదనే ఉద్దేశం. మనిషి భూమి మీద దేనిని లక్ష్యం చేయడు, కానీ డబ్బంటే చాలా లక్ష్యం చేస్తాడు. ఆ ధనము న్యాయం జరిగించకుండా న్యాయం చెప్పవలసిన వ్యక్తిని కళ్ళును మూసేస్తుంది. ప్రతి సందర్భంలో ధనమే అన్నిటికీ మూలంగా మనం ఈ లోకంలో చూస్తున్నాం గనక ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనే సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ధనము, ఈ ఐహిక విచారం, ఈ ఉద్దేశాలు మనల్ని దేవుని రాజ్యానికి చేరలేవు. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్పాడు. వాక్యం చదువుతున్నాం,
నా పేరిట వచ్చిన సేవకులు చదువుతున్నారు, ఈ వాక్యం బాగుంది, ఈ వాక్యం బాగోలేదు, లేకపోతే ఇలాగుందని విమర్శించడానికి దేవుడు మనల్ని వినమని చెప్పటం లేదు. ఆ వాక్యం విని హృదయములు భద్రపరుచుకుని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయడానికి మనము ముందుకు రావాలి. దానికి 4 రకాల వ్యక్తులు చెప్పారు. త్రోవ ప్రక్కన, త్రోవలోన, మంచి నెలన, రాతి మీద ఎక్కడ పడ్డ విత్తనం ఎలాగ ఫలిస్తుందని ఎగ్జాంపుల్ చెబుతున్న సందర్భంలో ఈ లోక ధనం గురించి ఆశపడే వ్యక్తులు దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుని వాక్యంలో స్థిరపడాలని ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. కానీ ఐహిక విచారాలు, ధనాపేక్ష వాళ్ళని ఆ వాక్యములో బలపడడానికి లేకుండా చేస్తుంది. ధనం ఎంత ఘోరమైన ప్రమాదాన్ని క్రైస్తవ్యానికి తీసుకొస్తుందో చూసారా? దాని మీద ఉండే ఆశ, ఈ ఐహిక విచారం మీద, ధనం మీద ఉండే ఆశ పరలోకానికి చేర్చే జీవవాక్యం మనలో ఎదిగి ఫలించకుండా దాన్ని ముండ్ల పొదల్లాగా నొక్కేస్తుంది. ఒకసారి దాని గురించి 4 సువార్తల్లో కూడా మనం వినగలం. కానీ లూకా సువార్తలో చెప్పబడిన మాట ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ఇంతవరకు చెప్పాను కదా, పిల్లలేంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, నేనేంటి, నా భవిష్యత్తు ఏంటి, మేమేంటి, మా పరిస్థితులు ఏంటి, 4 రూపాయలు వెనకేసుకోవాలి, ఇది పరిస్థితి. అదే మాట ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఈ ధన భోగముల చేత అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మరి ఈరోజు ఈ అనుభవంలో మనం ఉన్నామే ఒకసారి ఆలోచన చేసుకో. అందుకనే ఈ లోక ధనం కొరకు మనం ఆశపడితే పరలోకంలో ప్రవేశించడానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తుంది ఈ ధనము. అంత చాలా ఘోరమైన ప్రమాదమైన అనుభవం ఈ ధనానికి ఉంది. గనుకనే మనము నేర్చుకోవలసినటువంటి అంశం, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. మొదట జ్ఞాపకం చేసుకున్నాం, 2 ధనవంతుడే, యవనస్తుడు ధనవంతుడే, జక్కయ్య ధనవంతుడే. కానీ యవనస్తుడు ధనాన్ని నమ్ముకున్నాడు, జక్కయ్య ధనాన్ని నమ్ముకోలేదు, దేవుని నమ్ముకున్నాడు, యేసును నమ్ముకున్నాడు. గనక అతను రక్షింపబడ్డాడు. దాని గురించి మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడతాడు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతున్నాను. ఈ రోజున మాట్లాడుతున్న నేను, వాక్యాన్ని వింటున్న మీరు, ఈ కరోనా వైరస్తో కూడిన విపత్కరమైన ఆర్థిక సంక్షోభపు స్థితిలో సేవకులకు ఆలయాలు లేక, ప్రార్థనలు జరగక, ఉద్యోగస్తులకి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి వీలు లేక, నిర్వర్తించిన సగం జీతంతో వస్తూ, వ్యాపారస్తుల వ్యాపారాలు లేక, అన్ని రంగాలలో ఆర్థికంగా దెబ్బతిని బెంగపడి భయపడిపోతున్న వ్యక్తులతో ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అలాగనుకుంటే మన ఒక్కడికి జరగలేదు, మన రాష్ట్రానికి, మన దేశానికి జరగలేదు, యావత్ ప్రపంచం ఇదే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. కానీ మెజారిటీ పీపుల్ యేసును రక్షకుడుగా కలిగి ఆయన మీద ఆధారపడి బతుకుతున్నారు గనక వాళ్ళు ధైర్యముతో చిగురాకు వలె వృద్ధి నొందుతున్నారు. కానీ అన్ని పరిస్థితులు బాగుండి లోకమంతా బాగున్నప్పుడు ధనాన్ని పోగొట్టుకోవడం, ధనాన్ని విడిచిపెట్టడం అంటే నేటి మనిషికి అది తగే పని కాదు. మరి ఈ టైంలో ఖచ్చితంగా మోషే గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే గారు ఇచ్చిన ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే గారు మాట్లాడిన ఆ గొప్ప సాక్ష్యం, పరో కుమార్తెగా ఉండడం కన్నా, ఈ లోక ధనం కన్నా దేవుని గురించిన నింద మంచిది అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనాలు చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తెతో కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానమందు దృష్టించాడు. ఫరో కుమార్తెగా బతికి పుడితే చాలా బాగుంటది, అన్ని రంగాలుగా చాలా బాగుంటది అని అతనికి తెలుసు. కానీ ఆ సౌఖ్యం, ఆ పేరు, ఆ యొక్క ఆనందం ఈ లోకంలో మనకి ఎందుకు పనికిరాదు? యేసును గురించినటువంటి ఆ జీవితం జీవించి ఆ నిందను మనం భరించగలిగితే అది మనకి చాలా సంతోషమనే సందర్భాన్ని, ఎంత దైవ జ్ఞానం కలిగి దేవుని మీద ఎంత నమ్మకం ఉంటే ఈ మాట పలుకుంటాడు చూడండి. అంతటి స్థాయి నుంచి భయంకరమైన ఇబ్బందులు, కష్టాలు, సమస్యల్లోకి ఆయన ఎంటర్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే భవిష్యత్తులో కలిగే ఆ గొప్ప బహుమానాన్ని దృష్టించాడు గనక. దాని గురించి మత్తయి సువార్తికుడు చాలా క్లియర్గా రాస్తాడు చూడండి. 6వ అధ్యాయం 19వ వచనం మీద, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయమును ఉండును. ఇది తూచా తప్పకుండా మోషే గారు నెరవేర్చారు గనకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సర్వసృష్టికర్త అయిన దేవుడు సాక్ష్యాన్ని తెలియచేశాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏమై ఉందో ఒకసారి ఆలోచన చేయి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమైన దేవుని కలిగిన నీవు నేను యెహోవా యందు భయభక్తులు లేక ఆయన యందు వినయము మనకు ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతదని మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ కష్టార్జితం చెమటూడ్చి చేతుల కష్టాలతో మన శారీరక కష్టముతో సంపాదించే డబ్బు మన వెంట రాదు. కానీ మనము విశ్వాసముతో, నిరీక్షణతో మోషేలాగా దేవుని యందు నమ్మకముంచి యేసు చెబుతున్నట్లుగా వాక్యాన్ని విని ఐక విచారాల వల్ల మనలో ఎదుగుతున్న వాక్యాన్ని, ఆ ధనాపేక్ష వలన దానిని అణిచివేయకుండా వాక్యాన్ని మనలో ఎదిగి ఫలించే రీతిగా మన విశ్వాస జీవితంలో మనం సహకరించగలిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. తుప్పు పట్టని ధనం, దొంగలు దోచుకోని ధనం. ఈరోజు 2 రకాల ధనం, ఆత్మ సంబంధమైన ధనం, శరీర సంబంధమైన ధనం. పరలోక సంబంధమైనది ఆత్మ సంబంధమైన ధనం, భూ సంబంధమైనది శరీర సంబంధమైన ధనం. ఈ భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది, ఈ ధనము తుప్పు పడుతుంది, దొంగలు దోచుకుంటారు. కానీ ఆ పరలోక సంబంధమైన ధనము, ఆత్మ సంబంధమైన ధనము తుప్పు పడదు, దొంగలు దోచుకోరు. అందుకని చెబుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఒక పర్యాయం చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిందుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కలుగుతాయి. పొరబడతా ఉన్నారు విశ్వాసులు, క్రైస్తవులు. ధనాన్ని సంపాదించుకోవడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ధనాన్ని సంపాదించలేమని. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ధనాన్నే కాదు, ఐశ్వర్యాన్ని కాదు, జీవాన్ని కాదు, సమస్తాన్ని కూడా సంపాదించుకోగలుగుతాం. రాబోయే కాలానికి మంచి పునాదిని వేసుకోగలుగుతాం. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఇదే మాట చెబుతున్నాడు. తిమోతిలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాల నుంచి చదువుతున్నాను, చూద్దాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని
వారికి ఆజ్ఞాపించుము. సాధారణంగా ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించే వారికి సత్క్రియ ఉండదు. సత్క్రియ ఉంటే ధనం సంపాదించలేరు. ఒక మాట చెబుతాను, మనకు వచ్చే జీతమే ఆశపడితే డబ్బులు సంపాదించలేరు ఏ ఉద్యోగైనా. సత్క్రియగా అంటే మంచి పనులతో నిజాయితీగా బతికితే, కానీ నిజాయితీని మంచిని సత్క్రియని వదిలేస్తే డబ్బు కావలసినట్టుగా సంపాదిస్తాడు. కానీ దేవునిలో ఉంటే మనం మేలు చేస్తాం, సత్క్రియలు అనే ధనం సంపాదించుకుంటాం, ఔదార్యం కలిగి ఉంటాం, మన ధనంలో ఇతరులకు పాలిస్తాం. నిజంగా సత్క్రియలు లేకుండా ఈ లోక ధనాన్ని సంపాదించిన వ్యక్తులు వాళ్ళ ధనములో రెండో వాడికి పాలు ఇవ్వరు, రెండో వాడికి పాలి భాగస్తులు అవనివ్వరు. అయితే తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారునే ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. ఈ రోజున మన ధనములో ఇతరులకు పాలు ఇచ్చే అనుభవం మనకు కావాలి. ఈ రోజున ధనాపేక్ష సమస్య కీడులకు మూలమని చెప్పిన వాక్యం ఎన్ని రకాలుగా నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆ కీడు ఏ రీతిగా నీకు సంభవించబోతా ఉంది, ఆ సూర్యమధ్యములో ఉంటే దూరడం అనే సందర్భం ఏ రీతిగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రవేశించడానికి ఏ రీతిగా నువ్వు అర్హత సంపాదించుకోవాలని ఈ వేదాంతాన్ని నీ ముందుంచాడు. ఈరోజు ఒక తీర్మానంతో ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఈరోజు నీకున్న ధనం కొద్దో గొప్ప ఎక్కువ ఏదో రీతిగా ఉన్నటువంటి ధనం చిమ్మిట కొట్టే ధనమా, దొంగలు దోచుకునే ధనమా? ఈరోజు నీకున్న ధనం దొంగలు దోచుకోలేనిదా, చిమ్మెటి కొట్టకుండా ఉన్నదా? ఏ ధనాన్ని సంపాదించడానికి నీవు తీర్మానం చేసుకుంటున్నావు? ఏ ధనాన్ని సంపాదించడానికి మీరు ఆయత్తపడుతున్నారు? ఒకవేళ ఈ భూ సంబంధమైన ధనం అనుకో, నువ్వు దేవునికి దాసుడుగా ఉండలేవు. అదే పర సంబంధమైన ధనం అనుకో, నీవు దేవునికి దాసుడుగా ఉండగలవు. అందుకని ఈరోజు ఈ రెండు పాఠ్య భాగాల తాత్పర్యం ప్రత్యేకంగా ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడని చెప్పిన ఆ వాక్యానుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మన ఈ రోజున మన ధనములు ఇతరులకు, అదే ఈరోజు చెబుతున్నాడు, తమ ధనములో ఇతరులకు పాలు ఇచ్చువారునే ఉండవలెనని వారికి చెప్పు అంటం లేదు, వారికి ఆజ్ఞాపించు. ఎందరూ తమ ధనములో ఇతరులకు పాలిస్తున్నారు అంటే తన ధనమును ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇచ్చిమిట కొట్టే దొంగలు దోచే ధనం, అలాగే పరలోక సంబంధమైన ధనం. ఈ రోజునొక తీర్మానంతో మనం వెళదాం. ఈ రోజునొక అనుభవాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుందాం. ధనము, దేవుడు, ఏది ముఖ్యం? నిన్న ఒక హిందూ పూజారి ఒకనొక సందర్భంలో తిరుపతి దేవాలయం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. నిన్నే ఒకడు ₹1,00,00,000 వేసాడు హుండీలో, నిన్ను అసలు అందులో యుద్ధం చెబుతుంటే వినటం లేదు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, ఇంత అర్జెంటుగా దేవాలయాలు తెరిచేసి ఇంత అర్జెంటుగా దేవుడికి ఆరాధనలు చేసేవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది మన హైందవుల్లోనే కాదు, ముస్లింల్లోనే కాదు, క్రైస్తవుల్లోనే కాదు అని చెప్పుకొచ్చి డబ్బు కోసమే కదా. ఈ తాపత్రయం అంతా నిజంగా దేవుడి మీద భక్తితోనేనా? నిజంగా దేవుడి మీద ఇదే చేస్తున్నాడని ఒక సందర్భంలో మీడియాలో పెట్టారు. మీ అందరూ చూసే ఉంటారు. అది ఈ రోజున ఒక తీర్మానంతో దేవుని మహింపరుచుకుందాం. మన సంపాదన, మనము చేసేటువంటి ఈ తాపత్రయం, మనం దాసుడిగా బ్రతకాలనే అనుభవం, సిరికి దాసుడిగా కాకుండా దేవునికి దాసుడిగా జీవించడానికి మనం సిద్ధపడదాం. సిరికి దాసుడిగా జీవిస్తే దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దాసుడిగా జీవిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, ధనాన్ని స్వతంత్రించుకుంటాం, జీవాన్ని స్వతంత్రించుకుంటాం, ఐశ్వర్యాన్ని, సిరిని, సంపదను అంతటిని కూడా స్వతంత్రించుకుంటాం. అలాగూ దేవునికి దాసులుగా ఉండి ఇవన్నీ సంపాదించుకుంటూ దేవునినే మన హృదయాలలో, మనసులో, జీవితములలో అత్యున్నతమైన స్థానాన్ని ఉంచుకుంటూ ఆ దేవుని రాజ్యములో ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.
సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదా కావలియుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయును, నాయంత రంగములు స్థిరమైన మనసును తనముగా పుట్టించును, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసి వేయకుము, నీ రక్షణ నందా కుమారలా పుట్టించుము, సమ్మతిగల కాలుగ జేసి నన్ను దృఢపరచుము. ప్రార్థించుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం తర్వాత కీర్తన పుస్తకం నుంచి 620వ కీర్తన పాడుకుని ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలిన కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర నీ వాక్యము ద్వారా ఈ త్రిత్వ పండుగ తర్వాతి 15వ ఆదివారంలో నన్ను మామూలను హెచ్చరించిన తండ్రి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాం. పరలోక సంబంధమైన ధనమును మేము కూర్చుకుంటున్నామా? ఇహలోక సంబంధమైన ధనమును మేము కూర్చుకుంటున్నామా? సిరికిని దేవుడికిని మీరు దాసులు కాలేరని నీ వాక్యాన్ని బట్టి హెచ్చరించిన హెచ్చరికను మేము ఈ రోజున మరలా తిరిగి నెమరు వేసుకుని ధ్యానించుకుని నిన్ను గణపరచుకోవడానికే నీ గాయముగల చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. చిన్నబిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చంటిబిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన ఉద్యోగముల కొరకు ఎదురు చూసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా నాయన జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులు, పవిత్రమైన విద్యలు, ఉపయోగకరమైన బోధనలు ఉన్న ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దీవులతో నింపండి ప్రభువా. దేశ విదేశాల్లో ఉన్న ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన నీ పరిశుద్ధ సన్నిధానపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. నాయన ఇదిగో నీ వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడిన మేము తగు రీతిగా వాక్య ప్రకారముగా జీవించి నాయన బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమైన నిన్ను మేము నాయన దేవుడిగా కలిగి నీకు మాత్రమే దాసులమై జీవించడానికి నీ కృప మాపై మెండిగా కుమ్మరించండి ప్రభువా. ప్రస్తుతం కరోనా వైరస్ ద్వారా యావత్ ప్రపంచము ఎంతో నాయన వేదనలో ఉంది నాయన. మరి ముఖ్యంగా మా భారతదేశము, మరి ప్రత్యేకంగా మా 2 తెలుగు రాష్ట్రాల కొరకు నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వ్యాధి బారిన పడి మృతి పొందిన బిడలు విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభువా. వ్యాధి బారిన పడిన బిడలు నాని ఎంతమంది అయితే నీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా కొరకు మా కొరకు శిలువలో కార్చిన రక్తాన్ని, క్రైదనముగా కార్చిన రక్తాన్ని నాయన బిడలో పోక్షింప చేసి నాయన స్వస్థపరిచి లేవనెత్తండి ప్రభువా. కరోనా బారిన పడకుండా నీ కాపుదలలో ఉంచిన మమ్మల్ని అందరిని బట్టి కూడా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభువా. వారికంటే మేము శ్రేష్ఠులము, భక్తులము, మంచివారము, శ్రేష్ఠులమని కాదు గాని
నాయన కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మా విశ్వాసము ద్వారా నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాం. మరి ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి అనుగ్రహించిన ఈవులన్నిటినీ దీవించండి. వారి పిల్లలపై నీ ఆశీర్వాదాలు కుమ్మరించి నీ కృపలో భద్రపరచండి ప్రభువా. అలాగే వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్న నన్ను, మా కుటుంబాన్ని దీవించండి. నాకు అప్పగించిన పరిచర్యను దీవించండి. సంఘాన్ని దీవించమని, నీ సన్నిధి ఆశీర్వాదాలతో నీకు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన నుంచి ఏకాదృష్టి నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభునికి తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. 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 స్తోత్రించుడి సృష్టికర్తన్ తండ్రి గొప్ప ప్రేమను, మన యాగమైన గొర్రెన్ పైని రాజు యాజకున్, ముక్తియోటయైన వానిన్ జీవకర్తయౌ దేవున్, ఏకదేవుడౌ యెహోవన్ పాడుడెకమౌవృదిన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడలను దీవించునుగాక. అలాగే నన్ను, మా కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.